హాయ్ అండి. ఈరోజు మనం వడలకి సాంబార్ చేసుకుందాం. ఒక అరగంట నానబెట్టుకున్న కందిపప్పులో 4 టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, హాఫ్ స్పూన్ పసుపు. పప్పును మెత్తగా ఉడికించుకుందాం. ముందుగా పప్పులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. కొద్దిగా పప్పు ఉడికేలోపు చింతపండు రసంలోకి దానికి సరిపడా కారం, పసుపు, కూరగాయ ముక్కలు, మునక్కాయ, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉడికించుకుందాం. మునక్కాయ సగం ఉడికిన తర్వాత క్యారెట్ ముక్కలు, బెండకాయ ముక్కలు కలుపుకుందాం. కొద్దిగా ఉప్పు, సగం ఉడికిన మునక్కాయలు మిగతా కూరగాయ ముక్కలు వేసేసుకుందాం. ఇక్కడ ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఇది ఆఫ్ చేసుకుందాం. ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, ఆల్రెడీ చింతపండు పులుసులో మనం కారం వేసుకున్నాం. ఇప్పుడు దీనికి సరిపడా కారం దీనికి వేసుకోవాలి. కారం, ఇంగువ, ఇది మాత్రం స్పెషల్ అన్నమాట. మునగాకు జస్ట్ కొద్దిగా మనం పులుసు పోసుకునే ముందు కొద్దిగా వేసుకోవాలి. మునగాకు ఎక్కువసేపు వేయకూడదు. ఇప్పుడు పులుసు పోసుకోవాలి. ఉడికించుకున్న ముక్కలు, ఇప్పుడు ఉడికించుకున్న పప్పు పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడి సరిపడా నీళ్లు పోసుకొని మనం ఉప్పు కారం చెక్ చేసుకొని తగ్గితే ఇప్పుడే కలుపుకోవాలి. కమ్మటి మునగాకు సాంబారు రెడీ అనమాట. మన కరివేపాకు పిల్లలు తీసి పక్కన పెట్టేస్తాం, కానీ మునగాకు తేలేదన్నమాట. దీనివల్ల హెల్త్ బాగుంటుంది. నా సజెషన్ ఏంటంటే పోపులో మనం కరివేపాకు వేసుకునే బదులు మునగాకు వేసుకుంటే చాలా మంచిది. ఇంకా సాంబార్ రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు వడ చేసుకున్నాము. ఆల్రెడీ వడ ఛానల్ మన వీడియోలో ఉంది. ఇదిగోండి మన వడ, వేడి సాంబారు, వడలకు సాంబార్. మన సాంబార్ వడ రెడీ. థ్యాంక్ యూ.